మన పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అప్పుల ఊపిలో చిక్కుకున్న ఈ ద్వీపదేశం ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 35 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ ను కల్పించింది. అంటే ఈ 35 దేశాలకు చెందిన పౌరులు వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 1 నుంచి ఈ పాలసీ ప్రారంభం కాబోతుంది. తొలుత 6 నెలల పాటు దీన్ని పైలట్ ప్రోగ్రామ్ గా అమలు చేయనున్నారు. ఈ వీసా ఫ్రీ యాక్సెస్ వెనుక 3 ప్రధాన లక్ష్యాలున్నాయి. ఇందులో మొదటిది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, రెండోది వీసాను తొలగించడం ద్వారా ఈ 35 దేశాలకు చెందిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ప్రయాస లేకుండా శ్రీలంకలోకి ఈజీగా ప్రవేశించడం, మూడోది ఎక్కువ సంఖ్యలో విదేశీయులు శ్రీలంకకు వస్తే ఆ దేశానికి ఎక్కువ ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఆ దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శ్రీలంక ఎక్కువగా టూరిజం పైనే ఆధారపడుతుందనే విషయం తెలిసిందే. శ్రీలంక వీసా ఫ్రీ యాక్సెస్ ఇచ్చిన దేశాల్లో ఇండియా, చైనా, యూకే, అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, పోలాండ్, డెన్మార్క్, సౌదీ అరేబియా, కజకిస్తాన్, యుఏఈ, రష్యా, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్ ఉన్నాయి. వీటితో పాటు జపాన్, మలేసియా, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇరాన్, స్వీడన్, బెలారస్, దక్షిణ కొరియా, ఒమన్, ఖతార్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఉన్నాయి. గతంలో వీసా ఆన్ అరైవల్ కు శ్రీలంకలో ఎక్కువ ఫీజు ఉండేది. ఈ లావాదేవీలను ఒక విదేశీ కంపెనీ నిర్వహించేది. తాజాగా కొత్త పాలసీతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ఇప్పటి వరకు ఇండియా, చైనా, రష్యా, జపాన్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలకు శ్రీలంక ఫ్రీ టూరిస్టు వీసా ఇస్తోంది. తాజా పాలసీలో ఈ సదుపాయాన్ని మరిన్ని దేశాలకు శ్రీలంక విస్తరించింది. కొత్త పాలసీ తమ దేశ టూరిజం సెక్టార్కు పెద్ద బూస్ట్ ఇస్తుందని శ్రీలంక భావిస్తోంది. ఈ పాలసీ ద్వారా ఈ 35 దేశాల పర్యాటకులకు 30 రోజుల ఉచిత వీసా లభిస్తుంది. ఈ దేశాల పర్యాటకులు వీసా లేకుండానే 30 రోజుల పాటు శ్రీలంకలో ఉండొచ్చు. శ్రీలంక ఎకానమీకి టూరిజమే అత్యంత కీలకం. ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృక్షం శ్రీలంకలో ఉంది. అక్కడున్న మహాబోధి వృక్షానికి 2300 ఏళ్లకు పైగా వయసు ఉంటుంది. శ్రీలంకలో 8 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. కేవలం అక్కడ మాత్రమే కనిపించే పలు జంతు, ఇతర జీవజాతులు శ్రీలంకలో ఉన్నాయి. వైట్ శాండ్ బీచ్లు శ్రీలంకకు ప్రత్యేకం. ఇలా చెప్పుకుంటూ పోతే టూరిజం పరంగా శ్రీలంకకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. టూరిజం సెక్టార్లో సింగపూర్, థాయిలాండ్, వియత్నాం మాదిరి అవకాశాలను మెరుగుపరుచుకోవాలనేది శ్రీలంక లక్ష్యం. శ్రీలంకకు వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇండియన్ టూరిస్టులు శ్రీలంకలో పర్యటించారు. రష్యా, యూకే 2 దేశాలు కలిపి దాదాపు 2.5 లక్షల మంది శ్రీలంకకు వెళ్లారు. ఈ ఏడాది తొలి 6 నెలలకు టూరిజం ద్వారా శ్రీలంకకు $1.5 బిలియన్ రెవెన్యూ వచ్చింది. గత ఏడాది ఇదే పీరియడ్తో పోలిస్తే ఇది $625 మిలియన్ ఎక్కువ. ఇప్పుడు ఫ్రీ వీసా విధానం ద్వారా పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీలంక భావిస్తోంది. తద్వారా ఆదాయంతో పాటు ఇతర దేశాలతో సంబంధాలు కూడా మెరుగుపడతాయనేది శ్రీలంక భావన. కొత్త వీసా పాలసీతో శ్రీలంక ఎంత మేరకు లబ్ధి పొందుతుందో వేచి చూడాలి.